ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఎందుకంటే ఈ మాత్రం ఎందుకు చెప్పానంటే నేను ఇప్పుడు అరుణాచలం నుంచి గిరి ప్రదక్షిణ చేయబోతున్నాను అన్నమాట. సో అందుకని ఈ మంత్రం చెప్పాను. వీడియో ఫుల్ చూడండి, అసలు చాలా బాగుంటుంది. నేనైతే అందరి గురించి మొక్కాను అనమాట. నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని మొక్కాను. సో నేనైతే దీపం అయితే ముట్టించాను అన్నమాట రాజగోపురం దగ్గర. ఈ చెయ్యి ఉంది కదా, చెయ్యి నాదే. వీడియోలో సరిగా రాలేదు నా ఫేస్ అయితే. ఇది 365 ఒత్తుల దీపం ఉంటుంది కదా, నెయ్యి దీపం. అక్కడ నెయ్యి దీపం అయితే కొనుక్కున్నాము. ఒక్క దీపం అక్కడ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. కింద మట్టి పారుతూ ఉంటుంది, దానిపైన నెయ్యి పోసి ఇస్తారు. అక్కడ పెద్ద దీపం అయితే ఉంది. ఆ పెద్ద దీపానికి ముట్టిద్దామని చెప్పి కర్పూరంతో పెట్టి ముట్టిద్దాం అనుకున్నాను. కాకపోతే అక్కడ చేయి కాలుతుంది అనమాట. చాలా చేయి కాలేటట్టు ఉందని చెప్పి ఇంకా కిందనే పెట్టి వేసాను. మేమందరం దీపం ముట్టిస్తాం. మా బావ మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఆయన నుంచి కొంచెము ఆశీర్వాదం పొందాలని ఆయన కొబ్బరికాయ కూడా కొట్టిండు అనమాట. మేము మాత్రం ఇంకా దీపాలు ఒక్కటి ముట్టించి భగవంతుడిని బాగా మొక్కేసి అసలు రెడీగా ఉన్నాం అన్నమాట గిరి ప్రదక్షిణ చేయడానికి. అందరూ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనానికి వెళ్తారు. కాకపోతే మేము ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వరకే వెళ్ళాం కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు చేసేసుకున్నాను. దర్శనం చేసేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. మేము బయలుదేరుతుంటే ఇందాక నేను వీడియో ముందుకు వెళ్ళిపోయింది. అసలు అక్కడ చంద్రుడు అంటే పున్నానికి దగ్గర ఉన్నందుకు చంద్రుడు రాజగోపురం పైన చంద్రుడు ఉందన్నమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. మంచిగా మొక్కుకున్నాము. ఇక అందరం నవ్వుకుంటూ చేసుకుంటూ అయితే బాగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. అసలు నైట్ ఇదంతా 12:40 ఎగ్జాక్ట్ 12:40 అయిందనమాట. 12:40కి అయితే మేము ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. అసలు ఇద్దరు అని కాదు, ఎంతమంది చిన్నపిల్లలు పెద్దలు అందరం పోయామో అందరూ ఈ గిరి ప్రదక్షిణలో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ టైం మేము ఏమనుకున్నామంటే అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఒకరు అనుకున్నారు. ఫస్ట్ ఏంటిది, ఒకరు వెనకకి అయిపోయారు, ఒకరు ముందుకు అయిపోయినారు, ఒకరేమో చలి ఉందని, ఒకరేమో పిల్లలు ఉన్నారు కదా ఎలా అవుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఫైనలీ అందరూ చేయడానికి రెడీ అయిపోయారు అనమాట. ఈవెన్ మా అత్తమ్మ మా మమ్మీ కూడా. 1-2 కిలోమీటర్లు కాదు కదా, 14 కిలోమీటర్స్ నడవాలి. మీరు అందరూ ఎలా నడుస్తారు అసలు? అమ్మో, ఇంత చలి అంటే అది అక్కడ లేదు. కానీ అంటే ఇంత రాత్రి ఉంది. ప్లస్ మీరు ఇప్పుడే దర్శనానికి నిలబడేసి వచ్చాము. ఆల్రెడీ దర్శనానికే దగ్గర 4.5 అవర్స్ నిల్చున్నాం అనమాట. మేము 4.5 అవర్స్ నిలబడి దర్శనం చేసుకొని కొద్దిసేపు రెస్ట్ అనేది కూడా తీసుకోకుండా మీరు ఎలా వాక్ చేస్తారో అసలు అని చెప్పి నేను అంటే వాళ్ళు అన్నమాట అసలు వినలేదన్నమాట. లేదు, మేము నడుస్తామంటే నడుస్తామని చెప్పారు. ఆఖరికి వస్తే సరేలే ఇంకా మీ ఇష్టం అనుకొని నేను అనుకున్నా ఎలా అయితే అలా అయితే చూద్దాం. ఆఖరికి నేను ట్రాన్స్పోర్ట్ కూడా మాట్లాడాను అనమాట. పిల్లలకి పెద్దలకి అన్నట్టుగా మాట్లాడితే ఆటో ముగ్గురికి మాత్రమే 800 ఏమో ఛార్జ్ చేస్తాడనమాట. ముగ్గురు ఎక్కించుకోవడానికి గిరి ప్రదక్షిణకి 800 ఛార్జ్ చేస్తున్నాడు. అందులో దాంట్లో ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ శివలింగం 14 శివలింగాలు 10 శివలింగాలు ఉంటాయి కదా, ఆ 10 శివలింగాలకి జస్ట్ వెళ్ళి మొక్కడానికే ఇస్తారన్నమాట ఆటో ఎక్కితే మనము. కానీ నేనేమనుకున్నానంటే అది వెళ్ళి మొక్కేసి వచ్చినా సరే పర్లేదు అనుకొని నేను సరే అన్నాను. కానీ వీళ్ళు వినలేదని ఇంకా నేను అలా తీసుకొని వెళ్ళాను. ఎంత చీకటి ఉంది చూడండి. అక్కడ ఎక్కడ అసలు ఒక్క షాప్ కూడా లేకుండా అందరం నడుచుకుంటూ పోతున్నాం. ఈవెన్ భవిష్య నా కూతురు మా మమ్మీ అనమాట, అవతల సైడ్ ఉంది అయితే మా మమ్మీ అయితే అసలు అటు ఇటు అని లేకుండా మంచి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయినారు. మా అత్తమ్మకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు తనకైతే నేను అనుకోలేదు అసలు. ఎందుకంటే తను ఇక్కడ 2 కిలోమీటర్స్ అన్నట్టు ఇంటి నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికే తనకు చాలా కాళ్ళు నొప్పులేస్తాయి అని అంటుంది. అది తను అక్కడ 14 కిలోమీటర్స్ నడిచింది అని అంటే నిజంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం ఆమె వెంట ఉందని నేను నమ్మినాను అన్నమాట. ఎందుకంటే తను వచ్చిన తర్వాత కూడా అమ్మ పెయిన్స్ అని అనలేదు. వచ్చిన తర్వాత ఒకసారి ఏమో జన్మమేమో కొంచెం అంత అప్లై చేశాను. తను పడుకున్నారు, లేచినారు, అంతే. ఇంక తను మంచిగా ఆల్ రైట్ అయిపోయారు అనమాట. ఇంకా మేమైతే అన్నీ
తిరిగేసాం మొత్తము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే శివలింగాలన్నీ దర్శనం. నా వెనకాల మా వదిన వస్తుంది కదా, మా వదిన వాకర్ అయితే తీసుకున్నది అనమాట, ఇద్దరు పిల్లల కోసమని. అలాంటి తోపుడు బండ్లు అని ఉంటాయి కదా, వాకర్ టైప్, ఆ బండ్లు తీసుకున్నాం అనమాట. ఎందుకంటే నైట్ ఇది 1 o'clock కదా, పిల్లలు ఇద్దరైతే పడుకున్నారు. ఆ ఇద్దరు పిల్లల కోసమని ఒక్కొక్క బండి తీసుకున్నాము. ఇది శివలింగం వచ్చేసింది. శివలింగం అన్నీ వచ్చినాయి లింగాలు, యమలింగం, ఇంద్రలింగం, వాయులింగం, నైరుతి లింగం, ఇలాంటి లింగాలన్నీ వచ్చినాయి. కానీ మాకు అది లాక్ వేసింది. దర్శనం చేసుకోవడం తప్పించి టార్చ్లు వేసుకొని దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయాం అంతే. కానీ ఇంకా కనిపించలేదు. నాకేమో జలుబు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ తుమ్మకుట్టు దగ్గుకుంటూనే నేను ఇంకా స్టార్ట్ చేసేసాను అక్కడిక్కడ వాటర్ కోసం. అంతేగాని చలి అయితే లేదు అక్కడ. చలి కోసం మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు. అక్కడ చలి అన్నదే లేదు అసలు. ఇంకా మేము అలా ఆ తోపుడు బండిలకి ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే ఒకదానికి 400 to 500 తీసుకున్నారు రెంట్. ఇది రెంట్కి ఇస్తారనమాట. ఒకవేళ 1.5 to 2.5 years మా అన్నయ్య వాళ్ళ కూతురు అయితే 4 years ఉంది. తను 4 years ఉన్నా కానీ 4 years పాపని నడవలేదు. మనం ఎత్తుకుంటే మనం నడవలేము. సో అందుకని చెప్పి మేము ఏం చేసాము, ఆ తోపుడు బండికి పిల్లల కోసం అనేది తీసేసుకొని ఇంకా 400 రూపీస్కి రెంట్కి 600 ఎక్స్ట్రా వాడి దగ్గర పెట్టాలన్నమాట. వాడి బండికి కూడా 600, మొత్తం 1000 రూపీస్ ఇచ్చేసి ఇంకా మేము ఆ బండి అయితే తీసేసుకొని వెళ్ళినాం అనమాట. ఆ బండి పట్టుకొని పిల్లలంతా దాంట్లో కూర్చోబెట్టుకొని మంచిగా ఒక బెడ్షీట్ అయితే మొత్తం కాళ్ళకు బాగా కప్పేసేసి ఇంకా వాళ్ళని తోసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇంకా మాకు మధ్యలో మ్యాప్ కనిపించింది. ఆ మ్యాప్ ఈ వీడియోలో వస్తుంది, మీరు ముందు చూస్తే అది వస్తుంది అనమాట మ్యాప్. ఆ మ్యాప్ని చూసుకుంటూ ఇంకా అక్కడ మళ్ళీ బోర్డు కూడా ఉంటుంది అనమాట, గిరి ప్రదక్షిణది మ్యాప్ కూడా ఉంటుంది, రూట్ మ్యాప్. ఇంకా రూట్ మ్యాప్ చూసుకుంటూ ఆరో మార్కులు చూసుకుంటూ వెళ్ళిపోవాలి. వెనకకి చూస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ బాబుని పట్టుకొని ఒక బండి, మా వదిన ఒక బండి, ఆ బండి కొద్దిసేపు వీళ్ళు అనుకుంటూ కూడా తోసేసుకుంటారు అనమాట. అంటే కొద్దిసేపు వాళ్ళు కొద్దిసేపు వీళ్ళని. ఈమెయితే బాగానే నవ్వుకుంటూ బాగానే నడిచింది స్టార్టింగ్లో. కానీ మధ్యలో అయితే నేను నడవలేను మమ్మీ, కాళ్ళు నొప్పిలేస్తున్నాయి అని అయితే అనేసింది అనమాట. ఆఖరికి వస్తే నేను అన్నది ఏం కాదు, కొంచెం దూరమే. వాళ్ళ నాన్న అయితే చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇక్కడ మూలను మరలితే సరిపోతుంది, అక్కడ మూల మరలితే అక్కడే ఉంటుంది అయిపోయింది అని చెప్తున్నాడు అనమాట. తను 10 minutes అంటే ఆ 10 minutes కూడా తను చూసుకుంటుంది. కానీ నేను అన్నాను 10 minutes అనే ఏం లేదు, వచ్చేస్తే తొందరగా, నువ్వు మంచిగా నడుచుకుంటూ నడవమ్మా అని చెప్పాను. తనైతే నడిచింది. ఇక్కడ ఈ లైటింగ్స్ అవి ఇవి అని అయితే మనకైతే మంచిగా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ అంటే ఏదో ఒక వెహికల్ నడుస్తూనే ఉంది, అంత రోడ్డు నాముషిగా అన్నట్టు లేదు. ఆ నైట్ ఎవరు నడవరు, మనం మాత్రమే వాక్ చేస్తున్నామని లేదనమాట. గిరి ప్రదక్షిణ 24 hours నడుస్తూనే ఉంటారనమాట భక్తులు అనేవాళ్ళు. కొంతమందికి కన్వీనియంట్గా ఉంటే మార్నింగ్, ఎక్కువ శాతం అయితే నైటే చేస్తానని అంటారు. కానీ మేము చేసేటప్పుడు కూడా చాలామంది స్టార్ట్ చేసింది అప్పుడే అనమాట. మాతో పాటు ట్రైన్లో వచ్చిన వాళ్ళైతే ఇక్కడ కాచిగూడ నుంచి రైల్వే స్టేషన్లో మాతో పాటు వచ్చిన వాళ్ళైతే మేము పోయినప్పుడే దర్శనానికి వెళ్ళారు, మేము వెళ్ళినప్పుడే గిరి ప్రదక్షిణ కూడా వచ్చినారు. మేము స్టార్ట్ చేసినప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు, వచ్చినప్పుడే గిరి ప్రదక్షిణ కూడా ఎండ్ అయిందనమాట. అలా అనుకొని ఇంకా మేము అనుకున్నాము, ఇంకా ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తే నైట్ టైం కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది, ప్లస్ పిల్లలు పడుకుంటారు కాబట్టి టెన్షన్ ఉన్నా అని ఆ థాట్ తోటే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం అనమాట. వెనకాల అయితే ఇంకా పిల్లలకి అది ఇది అని చెప్పి వాళ్ళకు కొంచెం ఎంకరేజ్ చేయడానికి నేను వీళ్ళ నాన్న అయితే ఇంకా అవి ఇవి అనుకుంటూ ఇప్పిస్తూనే ఉన్నాడు. ఈ బండి చూడండి, అసలు ఈ బస్సు మురుగన్ అనమాట. అది ఎంత మంచిగా అనిపించింది అంటే నాకు ఈ బస్సు సూపర్ డూపర్గా అనిపించింది. బస్సు నంది అనమాట. నంది ఎంత స్పీడ్గా వెళ్తుంది అంత స్పీడ్గా ఉంది, ఇది వెళ్ళిపోద్దేమో అన్నట్టుగా అట్లుంది అనమాట. బస్సు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడున్న బస్సుకి ఏ గుర్రాలో గాడిదలో కడతారు, కానీ అక్కడ నంది ప్లస్ మురుగన్ అనమాట, కార్తికేయ స్వామి. చాలా ముద్దుగా అనిపించింది నాకు అది చూడడానికి, చాలా భక్తిగా. మనము గిరి ప్రదక్షిణ చేసినప్పుడే మోక్ష మార్గం అని కూడా మనకి
మధ్యలోనే వస్తుంది అనమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే చంద్రలింగం దాటిన తర్వాత మనకి మోక్ష మార్గం అనేది అయితే వస్తుంది అనమాట. దాంట్లో రెండు రాళ్ళు అన్నట్టు కొంచెం చిన్న ద్వారంలాగా ఉంటుంది. వీడియో అయితే నేను తీసుకోలేదు అనమాట. చాలా పెద్ద క్రౌడ్ ఉండేది. మార్నింగ్ మేము తీసుకునేసరికి ఇంకా నాకు అప్పుడు క్రౌడ్ చాలా ఉందని నేనైతే తీయలేదు. దాంట్లో నుంచి కూడా మీరు రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు అని అంటే మీకు కన్వీనియంట్గా అనిపించిన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. భగవంతుడి కృపా కటాక్షం మీ అందరిపైన అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దాంట్లో నుంచి వచ్చేస్తాము. మోక్ష మార్గం నుంచి మనం బయటికి రాగానే నాకేమనిపించింది, కొంచెం దూరం అయితే వచ్చేస్తాం అనుకున్నాను. కానీ దాని తర్వాత మెయిన్ రోడ్ వచ్చిందనమాట. బస్ స్టాండ్ వచ్చింది, బ్రిడ్జ్ వచ్చింది. ఆ బస్ డిపో దాటి తర్వాత సిగ్నల్ క్రాస్ అయ్యి అక్కడి నుంచి గోపురానికి ఇంకా అలా అంటూ నడుచుకుంటూ వెళ్ళి గోపురం మళ్ళీ రాజగోపురం వరకు అయితే చేరుకున్నాము. అలా ఇలా చేసేసి రాజగోపురానికి చేరుకున్న తర్వాత మంచిగా మొక్కేసేసి ఇంకా అందరము వచ్చేదాకా వెయిట్ చేస్తామన్నమాట. మిగతా వాళ్ళందరూ రావడానికి అయితే నేను వెయిట్ చేస్తాను. అదైతే వీడియో తీయలేదు నేను, బికాజ్ నా చేతిలో అయితే పిల్లలు ఉండే అనమాట. ఇంకా అందుకని నేను తీయలేదు. సో వీడియో ఇప్పుడు బండి అని చెప్పాను కదా, అదే బండి నా చేతిలో ఉండే, ఇంకా అది తీయలేదు. ఇంకా ఇది అంతేనండి వీడియో. గిరి ప్రదక్షిణ చేసేసాను అనమాట. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇది ఆ రూట్ మ్యాప్ అనమాట. ఈ మ్యాప్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట రూట్ మ్యాప్. అక్కడ ఉండేది. ఈ మ్యాప్ని పట్టుకొని గిరి